Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. ఈ యొక్క దినభాగముగా ఈ ఉదయకాల సంబంధు యెషయా గ్రంథము 49వ అధ్యాయాన్ని మనం పరిశీలనగా చూసినట్లయితే, ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. దేవుని మాట వినటము చాలా చాలా శ్రేయస్కరమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ భూమి మీద దేవుని మాట వినుట కంటే శ్రేష్టమైన సంగతి మరొకటి లేదు. దూరం ఉన్న జనాలు కూడా ఆలకించి వినమని చెప్పి దేవుని వాక్యం చెప్తాం చూస్తుంటే నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకునెను. గర్భమున పుట్టినది మొదలు దేవుడు మన పిలిచాడంటండి. కనుక దేవుని యొక్క పిలుపు ఒక్కొక్కసారి గర్భమున పుట్టగానే పిలిచేటువంటి దేవుడు, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొని మొదలుకొని ఆయన నామమును జ్ఞాపకము చేసుకొనెను. కనుక మనం ఇప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాం. ఆయన ఒడిలో మనం కూర్చొని ఉన్నప్పుడే మనం జ్ఞాపకం వచ్చాం. అలాగే ఆయన మనం తల్లి గర్భమున పుట్టినప్పుడే మనల్ని మరి ఆయన పట్టుకొని మరి ఆయన మనల్ని పిలుస్తూ వచ్చాడు. అందుకే నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. దేవుడు మన నోరుని ఒక వాడిగల ఖడ్గముగా చేసేసాడు. వాడిగల ఖడ్గం ఎట్లుంటుంది? దాని పదును దక్కదు. అది మంచి ఖడ్గం కనుక అదేం చేస్తుందంటే వాడిగా ఉండి మరి దేవుని కొరకు వాడబడతా ఉంటుంది. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి ఉన్నాడు, తన అంబులి పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. కనుక మెరుగుపెట్టి మరి పదును పెట్టి తన చేతి నీడలో దాచి ఉంచి తను ఒక వాడిగల ఖడ్గము మనం చేసి ఉన్నాడు. అందుకే మరి యవనస్తులు బలవంతుని చేతిలో బాణం వలె మరి అంబులి పొదిలో మరి దాచిపెట్టబడతారని రాయబడుతూ వచ్చింది. కనుక ఒక బలవంతుని చేతిలో బాణం వలె మనం వాడబడాలి. దేవుని కోరిక అది. దేవునికి మహిమ తీసుకురావాలి, దేవుని నామానికి మహిమకరంగా నీవు ఉండాలి. దేవుని ఉద్దేశం అది. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు, నీలో నన్ను మహింపరుచుకున్నదని ఆయన నాతో చెప్పాను. కనుక దేవుని సేవకులుగా మనం ఏర్పరచబడి ఆయన మరి మహిమ తీసుకొచ్చే విధంగా ఉండాలి. దేవుడికి మహిమ రావాలి. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవ కొరకు అర్పించుకోవాలి. ప్రాణము ఉన్నంత వరకు ఆయన మహిమ తీసుకురావాలి. దేహం అందున్నా దేహం విడిచినా ఆయనకు మహిమ రావాలి. ప్రాణము పోయినా ప్రాణమున్నా ఆయనకు మహిమ రావాలి. శరీరముతోనూ ఆత్మతోనూ ప్రాణముతోనూ అన్నిటితోనూ దేవుని మహిమపరచాలి. ఇంకా చెప్తాడు, అసలు మీరు భోజనం చేసినా పానం చేసినా ఏది చేసినా ఆయన మహిమ కొరకు చేయడు అంటున్నాడు. ఇంతగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఎందుకు మనల్ని ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా సాంపద్యంగా చేసుకున్నాడంటే ఒకే ఒక కారణం ఏంటంటే నీ ద్వారా ఆయనకి మహిమ రావాలి. నిన్ను ఏ విధముగా అయినా నీలో ఆయన మహిమపరచుకోవాలనుకుంటున్నాడు. అందుకే మరి యోహాను చనిపోయినప్పుడు యోహాను మరణాన్ని దేవుడు ఆపలేదు. ఎందుకు యోహాను మరణాన్ని ఆపలేదంటే యోహాను చనిపోయిన తర్వాత మరి మరణం రావాలనేది దేవుని యొక్క మహిమ రావాలనేది దేవుని ఉద్దేశం. ఒక్కొక్కసారి కొంతమంది చనిపోయినాక కూడా దేవుడికి మహిమ వస్తుంది. బ్రతికొండగా మహిమ రావాలి, చనిపోయిన తర్వాత కూడా ఆయనకు మహిమ రావాలి. అందుకే మనం ఏమి చేసినా
ఆయనకు మహిమ తీసుకొచ్చుట కొరకే మన జీవితం అర్పించుకోవాలి. అందుకే అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలం వృధాగా వేయపరిచి ఉన్నాను అనుకుంటుని. అయ్యో, నా కష్టమంతా ఒక ఫలం లేదు, నా బలమంతా వృధాగా అయిపోయిందని అనుకున్నాడంట యాకోబు. అయితే నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానం నా దేవుని వద్దనే ఉన్నది. లోకంలో మనకి ఏ ఫలం లేకపోయినా పర్లే, మనం బలం వృధాగా వేయపరిచి ఉన్నామని మనం అనుకున్నా పర్వాలేదు, కానీ న్యాయకర్త అయిన యెహోవా నా బహుమానం నా దేవుని వద్దనే ఉన్నది. కనుక మనకు బహుమానాలు ఇచ్చే దేవుడు తప్పక మనకు బహుమానాలు ఇస్తాడు తగిన సమయం అందు. ఎందుకంటే మన దేవుడు న్యాయకర్త, ఆయన అన్యాయస్తుడు కాదు. కనుక యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాం? మనం ఘనుడుగా ఉన్నాం. నా దేవుడు నాకు బలమాయను కాగా, తనకు సేవకుడైండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. కనుక దేవుని దృష్టికి ఘనులముగా ఉండుట, దేవుని మనకు బలమై ఉండుట, ఆయన వద్దకు యాకోబును తిరిగి రప్పించి ఇశ్రాయేలు యొద్దకు సమకూర్చబడినప్పుడు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. ఏం చెప్తున్నాడు దేవుడు నీతో? ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నీతో? ఏ విధంగా ఉండమంటున్నాడు దేవుడు నీతో అంటే, నువ్వు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేల్లో తప్పించబడిన వారిని తప్పించినట్లు నా సేవకుడైండుట ఎంతో స్వల్ప విషయం. కనుక గోత్రపు వారిని ఉద్ధరించడానికి, తప్పించడానికి, తప్పింపబడిన వారిని రప్పించినట్లుగా దేవుని సేవకుడు అయి ఉంటాం. అది స్వల్ప విషయం, కానీ ఆ స్వల్ప విషయం కోసంగా దేవుడు మనల్ని పిలిచింది, ఏర్పరచుకుంది. భూదిగంతముల వరకు నీవు నేను కలగజేయ రక్షణను సాధనమగుటకై, ఒక సాధనంగా నీవు మలచబడాలి దేవుని కోరిక. ఎంతవరకు? భూదిగంతముల వరకు ఈ రక్షణను ప్రబలుటకు నీవు ఒక సాధనంగా నిన్ను మలచబోతున్నానని చెప్తున్నాడు. దేవుని కోరిక చూసారా? నీవు స్వల్పమైన విషయాలు చేయటానికి నేను నిన్ను ఏర్పరచుకోలేదు, సాధారణమైన సంగతులు జరిగించడానికి నేను నిన్ను కోరుకోవట్లేదు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు, ఇశ్రాయేలు తప్పించబడిన వారిని రప్పించినట్లుగాను నువ్వు ఒక సేవకుడుగా ఉండటం స్వల్ప విషయం. అలా కాదు, భూదిగంతముల వరకు నేను కలగజేయ రక్షణకు సాధనమగుటకై అన్ని జనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాడు. దేవుడు దేని కొరకు నియమించాడు? అన్ని జనులకు వెలుగై ఉండినట్లుగా. భూదిగంతముల వరకు మనము మరి రక్షణను తీసుకెళ్ళాలి. భూదిగంతముల వరకు రక్షణ తీసుకెళ్ళాలంటే సామాన్యమైన విషయం కాదు. రక్షణను మరి దేవుడి యొక్క ఉచిత కృప, ఆ రక్షణను మరి ఒక సాధనంగా మనం ముందు తీసుకెళ్ళటానికి మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు. యాకోబుని అట్టి రీతిగా వాడుకోవడానికి ఇష్టపడతా వచ్చాడు. యాకోబుని అట్టి సాధనంగా మలచడానికి దేవుడు ఇష్టపడతా వచ్చాడు. అందుకే ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడివాడును, జనులకు అసహ్యుడును, నిర్ణయాత్మకుల సేవకుడునగు వానితో ఇలాగ సెలవిచ్చున్నాడు. కొన్నిసార్లు మనుషుల చేత నిరాకరింపబడవచ్చు దేవుడు, జనులకు అసహ్యుడు కావచ్చు, నిర్ణయాత్మల సేవకుడుగా ఉన్నాడు దేవుడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొని ననియు రాజులు గ్రహించి లేచెదరు. కనుక రాజులు కూడా తెలుసుకునేటట్టు చేస్తాడండి. నిన్ను ఏర్పరచుకున్నాడనియు
నీవు మరి రాజులు గ్రహించేటట్లుగా దేవుడు చేస్తాడు. అధికారులు నీకు నమస్కారం చేసేదారు. చూడండి, రాజులు గ్రహించే అంతగా ఆ యొక్క కార్యం దేవుడు చేయాలనుకుంటున్నాడు. రాజులు అలాగే అధికారులు కూడా నమస్కారం చేసే విధంగా దేవుడు యాకోబుని వాడుకోవడానికి ఇష్టపడతా వచ్చాడు. యాకోబుని ఒక ఉన్నతమైన సాధనంగా మలచడానికి ఇష్టపడతా వచ్చాడు. ఈరోజు మనందరి పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. దేవుని ఆలోచన విధానం వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరు, దేవుని యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క ఉద్దేశాలు వేరై ఉన్నాయి. దేవుడు మనల్ని ఉన్నతంగా వాడుకోవడానికి ఆయా సాధనంగా మనం మలుచుకుంటూ వస్తుంటున్నాడు. కనుక ఫలమేమీ లేదు, వృధాగా ప్రయాసపడ్డాను, అయ్యో నాకు దేవుడు న్యాయం చేయట్లేదు అని మనం కలత చెందాల్సిన అవసరం లేదు. దేవుడు తప్పక ప్రతిదానికి తగిన ఫలం ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు. ఆయన దృష్టికి మనల్ని గనులుగా ఎంచి ఆయన కొరకు మనం వాడబడే సాధనాలుగా మలచబడాలనేది ఆయన ఉద్దేశం. అందుకే అనుకూలమనే సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుందును, బయలువెల్లుడి అని మరి లేఖనాల్లో మనం చూస్తున్నాం. బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితో చెప్పుచు దేశమును చక్కబరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. దేవుడు చూడండి, మరి రక్షణ దినమందు మనల్ని ఆదుకొని మనకు ఉత్తరం ఇచ్చి మనల్ని బయలుదేరమంటున్నాడు. బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చెప్పమంటున్నాడు. చీకటిలో ఉన్న వారితోనూ దేశమును చక్కబరిచి పాడైన స్వాస్థ్యమందు పంచిపెట్టుటకై దేవుడు మనల్ని ఆత్మీయంగా అటు రీతిగా బలపరచుటకు ఇష్టపడతా వస్తుంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి వారలారా, మార్గాల్లో వారు మేయుదురు, దేవుని వాక్యంలో చెట్లు లేని మిట్టలన్నిటి యందు వారికి మేపు కలుగును, దేవుని వాక్యంలో వచ్చాడు. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైన దప్పికైనా కలగదు, ఎండమావులైన ఎండైనా వారికి తగలదు. దేవుడు అట్టి రీతిగా మనల్ని నడిపిస్తానంటున్నాడు, బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. ఆకలి దప్పికైనా కలగదు. అలాంటి స్థితిలో ఎండమావులైన ఎండైనా వారికి తగలదు. పర్వతములన్నిటిను త్రోవగా చేస్తాను, రాజమార్గాలను ఎత్తుగా చేయబడును. పర్వతాలని మరి త్రోవలుగా చేస్తాడు, రాజమార్గాలు ఏర్పరుస్తానంటున్నాడు. చూడుడి, వీరు దూరము నుండి వచ్చుతున్నారు, నీకు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చున్నాడు. వీరు సీనాయిల దేశము నుండి వచ్చుచున్నారు. శ్రమ నొందిన తమ ప్రజలందు జాలిపడి యెహోవా తన జనులకు ఓదార్చున్నాడు. కనుక శ్రమ నొందినటువంటి జనుల ఎడల జాలిపడి యెహోవా జనులు ఏం చేస్తున్నాడు? ఓదారుస్తున్నాడు. ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చినటువంటి వారిని ఓదార్చి, ఆకాశం ఉత్సాహధ్వని చేయం, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయడు. ఎందుకంటే దేవుడు ఆయా దిక్కుల నుండి ప్రజలను సమకూర్చి వాళ్ళని ఓదార్చి వాళ్ళని అన్ని విధాలుగా రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక అందుకే పర్వతములారా సంతోషించుడు అంటున్నాడు, ఆకాశమా ఉత్సాహధ్వని చేయడు. కనుక దేవుడు చూసేటువంటి రక్షణను చూసినటువంటి పర్వతాలు అన్నీ కూడా ఏమవుతాయి? సంతోషిస్తాయి, ఆనందిస్తాయి. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సంబంధం ప్రభు పాదాలు చెంతకొద్దాం. నిజంగా దేవుడు మనల్ని ఒక సాధనంగా మలుచుటకు ఆయన పని కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఆయన మార్గాల్లో మనం కొనసాగే విధానాన్ని ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు వివరించడం జరుగుతూ వచ్చింది. కనుక మన అందరం కూడా ఆయన చేతిలో ఒక పాత్రలాగా, ఒక సాధనాలాగా మలచబడాలి. భూమి దిగంతముల వరకు మనం ఒక సాక్షిగా నిలబడి అనేకులకు ఆ రక్షణ మనం కలగజేసే విధంగా
మనం ఒక సాధనంగా మార్చబడి ఆశీర్వాదకరంగా చేయబడాలి. దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేయను గాక.